హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎండు చేపల టమాటా కర్రీ చూద్దామండి. నీసు వాసన లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మచ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది. ఆయిల్ తక్కువ పోస్తే కర్రీ నీచు వాసన వచ్చేస్తుంది. ఇక్కడ కర్రీ చేపలండి, ఉప్పు చేపలు కాదు, కర్రీ చేపలు. ఒక 8 to 10 పీసెస్ తీసుకున్నా నేను. ఆయిల్లో వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముక్క త్వరగా వేగిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. కలర్ మారిన వెంటనే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అండి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక 5 minutes పాటు మధ్య మధ్యలో తిప్పుతూ వేగనివ్వండి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత వేగిపోయినాయి ఆనియన్స్. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ టొమాటో ముక్కలండి 3/4 kg వరకు కట్ చేసి పెట్టుకున్నా నేను. అవి ఇలా కడాయిలో వేసుకొని ఒక 1/2 teaspoon పసుపు, 1.5 tablespoon సాల్ట్ ఇలా పైన చల్లుకొని, ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మూత పెట్టి మూతకి తగినన్ని వాటర్ పోసుకోండి. దీనివల్ల టొమాటో ముక్క చక్కగా మగ్గుతుంది స్పీడ్గా, అండ్ ఎక్స్ట్రా వాటర్ మనం పోయకుండా మగ్గిపోతుంది. ఇలా 15 minutes మగ్గనిచ్చిన తర్వాత వాటర్ ఎంత ఎవాపరేట్ అయిపోతుందండి. కర్రీకి చక్కగా పట్టుకుంటుంది. చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరొకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టొమాటో మగ్గపోతే గెంటితో ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 minutes పాటు మగ్గనివ్వండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గుండిద్దండి కర్రీ. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం అండి, నేను ఇక్కడ 1 tablespoon వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకొని పులుసు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫస్టే పక్కన. ఇప్పుడు ఆ పులుసు ఇందులో వేసుకొని కూర మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పులుసు అంతా కర్రీకి పట్టాలి కదండి, అందుకని ఒక 5 minutes పాటు ఇక్కడ సాల్ట్ని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక జస్ట్ లో ఫ్లేమ్లోనే ఒక 5 minutes పాటు మగ్గనివ్వండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ చక్కగా పైకి తేలుతూ ఉంటుంది. ఇక కర్రీ రెడీ అయినట్లేనండి. మరొకసారి బాగా కలుపుకొని మనం ఎక్స్ట్రా వాటర్ పోయకుండా మనం ప్లేట్ మీద వాటర్ పోయడం వల్ల కర్రీ చాలా గ్రేవీగా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండిద్దండి. మళ్ళీ ఇంకొకసారి మీ ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.